హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. మామూలుగా కొన్ని రెస్టారెంట్లో ఏదైనా క్యాటరింగ్స్లో కూడా ఈ సేమియా కేసరి అనేది చాలా అంటే చాలా బాగా చేస్తారు. కానీ ఇంకొక విషయం, ఎంత బాగా చేస్తారో చాలా సింపుల్ అండి, అంతే సింపుల్ అండి. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ ఈరోజు చెప్తానండి. మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ సేమియా కేసరిని. దీన్ని చాలా మంది ఇష్టపడతారండి. ఇది పాలు పోయకుండా చేసే సేమియా కేసరి అండి. ఫస్ట్ అయితే నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి ఒక 50 గ్రాములు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని సేమియా వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉంటుందండి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఒక 50 గ్రాములు వేసాను. మన 2 పీస్ కాజు ఒకటి, మన ఎండు ద్రాక్ష, ఈ రెండు లైట్గా వేంపాలండి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఎక్కువ వేంపితే మాడిపోతుంది. అది నెయ్యిలో వేంపాలి. నేతిలో వేంపితేనే టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇవన్నీ తీసేసాము. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోనే మనం ఎక్కడైతే నేతిలో వేపామో అందులోనే మన సేమియా కూడా వేపుకోవాలండి. సేమియా ఎంత వీలుంటే అంత సన్నగా తీసుకోండి. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. మీకు సింపుల్ అండి. స్వీట్లు అనేది కొంచెం చూడడానికి కష్టంగా ఉంటాయి, కానీ చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లైట్గా వేంపాలి, ఎక్కువ కూడా వేంపొద్దండి. మరీ గోల్డెన్ కలర్ కావాల్సిన అవసరం ఏం లేదు. కాస్త దానికి వేడి తగిలితే చాలు. ఆ తర్వాత వచ్చేసి ఒక వాటర్ తీసుకోవాలండి. వాటర్ వచ్చేసి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పున్నర వరకు వాటర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1కి 1.5 వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఈ సేమియా అంతా ఇందులో వేసేయాలి. వేసేసి మీకు ఎంత టైం పట్టదండి, కేవలం 3 నిమిషాల్లో సేమియా అనేది ఉడికిపోతుంది. కాస్త ఉడికిపోయేంత వరకు మీరు దగ్గర ఉండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. జస్ట్ 3 మినిట్స్ అంటే 3 నిమిషాలు అయిపోతుంది. ఇంకా మీకు స్వీట్లలో ఏ స్వీట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకు కామెంట్ చూస్తూ నెక్స్ట్ అదే వీడియో చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానండి. చూడండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టలేదు. సేమియా అనేది దగ్గరికి అయింది. ఇప్పుడు దగ్గరికి అయినప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడు, అంటే మనకు లైట్గా వాటర్ అనేది తెలిసిపోతుంది కదండి. ఆ వాటర్ ఉన్నప్పుడు షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ ఎంత వేసుకుంటారంటే మీరు ఏ కప్పుతో ఎంత తీసుకున్నారో అందులో సగం వరకు వేసేయండి. అంటే నేను ఇదే కప్పుతో తీసుకున్నాను కదా, దాంట్లో సగం వరకు వేసాను షుగర్ అనేది. అంటే కప్పున్నర వాటర్ వేసాను, అరకప్పు షుగర్ వేసాను. ఇది కరెక్ట్ కొలత అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇంతేనండి, సింపుల్. దీంట్లో ఒకవేళ మీరు కలర్ కావాలంటే ఎల్లో కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే రెస్టారెంట్లో ఎలా ఉంటుందో, బయట ఫుడ్ క్యాటరింగ్లో ఎలా ఉంటుందో అదే మీకు చూపించడం జరిగింది. సేమ్ అలాగే కాస్త ఎల్లో కలర్ అనేది యాడ్ చేశానండి. వద్దు అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం అండి, స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అయితే కాదండి. ఇంతేనండి. ఇప్పుడు వేసేసి మొత్తం కాస్త డ్రై అయ్యేంత వరకు ఉంచండి. మరీ పూర్తిగా డ్రై కావాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా చల్లగా అయితే అది డ్రై అనేది అయిపోతుందండి. పూర్తిగా మొత్తం పోతుందండి. పాలు కూడా ఉండవు కాబట్టి చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలంటే ఇలా సేమియా పైకి తీసుకొచ్చి ఇలా పిసికితే కట్ అయితే మాత్రం సేమియా అనేది అయిపోయినట్టు అండి. ఇంకా ఒకవేళ ఏదన్నా మీకు గట్టిగా అనిపిస్తే మాత్రం లైట్గా ఒక చుక్క వాటర్ చల్లితే అదే అయిపోతుందండి, నో ప్రాబ్లం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది పైనంగా వేసుకుంటే మీకు రుచికరమైన సేమియా అయితే రెడీ అయిపోయిందండి. సేమియా కేసరి చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు దీనికి. మాత్రం సింపుల్ అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ కొట్టడం వల్ల ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చెప్పగలుగుతాను. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.